మూవీలో నటించిన యంగ్ జోడీ హర్ష్ రోషన్ శ్రీదేవి జంటగా రూపొందిన తాజా చిత్రం బ్యాండ్ మేళం. మార్చి 13న ఈ మూవీ రిలీజ్ కానుండగా టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ టీజర్ చూస్తుంటే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే రియలిస్టిక్ టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కినట్లుగా అర్థమవుతోంది. ఇందులో హీరో హీరోయిన్లు భావమర్దలుగా కనిపిస్తున్నారు. పల్లెటూరి వాతావరణంలో వారిద్దరి మధ్య సాగే అల్లరి, మనస్పర్ధలు, ఎమోషనల్ బ్రేక్ వంటి అంశాలు హైలైట్ గా కనిపిస్తున్నాయి. దీంతో కోర్టు జోడీ మరోసారి హిట్ కొట్టేలా కనిపిస్తోంది. ఇక బ్యాండ్ మేళం టీజర్ లాంచ్ ఈవెంట్ కు తమన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ను విష్ చేస్తూనే స్టేజ్ మీద ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హీరో హర్ష రోషన్, హీరోయిన్ శ్రీదేవిల గురించి తమన్ మాట్లాడుతూ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి అని సరదాగా అంటూనే తర్వాతి మాటతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏమనుకోకండ్రా, నేను 5th క్లాస్ ఫెయిల్, నాకు జువాలజీ రాదు, ఏమీ రాదు అంటూ నవ్వులు పూయించారు. సాధారణంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుందని అనడం కామన్, కానీ తమన్ దానికి ఫిజిక్స్ జువాలజీలను జోడించి వెటకారంగా అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిని కొందరు కేవలం ఫన్ కోసమే అన్నారని భావిస్తుంటే, మరికొందరు మాత్రం ఇదేదో కొత్త వివాదానికి దారి తీసేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. కానీ తమన్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం బ్యాండ్ మేళం మూవీ ప్రమోషన్స్ కు కావలసినంత బజ్ను తెచ్చిపెట్టాయి.